హెచ్డిసి లోకల్ న్యూస్ కి స్వాగతం. హుస్నాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న 316వ వర్ధంతి కార్యక్రమం తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం వివిధ సంఘ నాయకులు వివిధ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న 12 మంది సైనికులతో రాజ్యాధికారం కొరకు సమానత్వం కొరకు అప్పటి పరిపాలకులు మొఘలు సామ్రాజ్యం మీద పోరాటం మొదలు పెట్టడం జరిగింది. ధైర్యం విజ్ఞానంతో నైపుణ్యంతో సబ్బండ కులాలను ఏకం చేసి 12,000 సైన్యం తయారు చేసి గోల్కొండ కోటను ఛేదించడం జరిగింది. యుద్ధంలో భాగంగా వీర మరణం చెందడం జరిగిందని పచ్చిమట్ల రవీందర్ గౌడ్ రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడడం జరిగింది. ఆయన పోరాటాన్ని అన్ని కులాలు ఆదర్శంగా తీసుకోవాలని కోరడం జరుగుతోంది. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు కోయిడ కొమరయ్య, మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్, నాయకులు పూదరి రవీందర్, బుర్ర వెంకన్న, పాకాల శ్యామ్ సుందర్, బీఎస్పీ పార్టీ నాయకులు ఎలుగంతుల శంకర్, సుధాకర్, వేల్పుల రాజు, డిఎస్పీ పార్టీ నాయకులు సదానందం మరియు బత్తిని శ్రీకాంత్, పోలోజు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర ఒక బానిసత్వంపై ఆయన చేసిన ఒక పోరాటం అది. అప్పుడున్న మొఘలుల సామ్రాజ్యం మీద, వాళ్ళ అరాచకాల మీద వాళ్ళు చేసిన దారుణాలను చూసి చలించిపోయి కల్లుగీత కార్మిక వృత్తిని విడిచిపెట్టి 12 మందితో పోరాటం మొదలుపెట్టి లాస్ట్కు 12,000 మంది సైనికులతోని ఎన్నో కోటలు, ఎన్నో రాజ్యాలు జయించి లాస్ట్కు చివరికి గోల్కొండ కోటను కూడా జయించిన ఒక గొప్ప వీరుడు. ఆయన చరిత్ర మనకు ఇవాళ బ్రిటిష్ మ్యూజియంలో ఆయన విగ్రహం, ఆయనకు సంబంధించి కొన్ని పత్రాలు, ఆయుధాలు ఇప్పటికి కూడా అక్కడ భద్రంగా దాచిపెట్టిన ఒక నేపథ్యం ఉన్నది. వాళ్ళు అక్కడ ఉన్న మన బ్రిటిష్కి సంబంధించి అక్కడ ప్రభుత్వం అరే మీ దగ్గర ఇంత పెద్ద ఒక బహుజన నాయకుడు ఉన్నాడే అని వాళ్ళు చెప్పారాక కూడా ఇక్కడ ప్రభుత్వాలకు తెలియని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అప్పుడు మీడియా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఇంత ప్రచారం లేదు. కానీ అప్పుడు ఆయన ఎంతో గొప్పగా పోరాటం చేసి ఈ ప్రజలను, పేద ప్రజలను బానిసత్వం నుండి విముక్తి చేసిన సందర్భాలు మనకు చాలా ఉన్నాయి. పట్టణంలో మరి ఈరోజు బహుజన వీరుడు మరి 360 సంవత్సరాల క్రితమే ఈ గోల్కొండ అనేటువంటి ఒక బీసీ గౌడబిడ్డ అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 316వ వర్ధంతి సందర్భంగా మేము గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ మరి ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మండల కేంద్రాలలో ఈరోజు బహుజన వీరుని యొక్క మరి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకునే విధంగా మా గీతా కార్మిక, మా గౌడ సోదరులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, సంపన్న వర్గాలు సోదరి మనందరూ కలిసి ఈరోజు వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఒకటే ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను. ఆనాడు 360 సంవత్సరాలకు ముందే ఈ దేశాన్ని వెళ్ళినటువంటి ఈ బీసీ గౌడబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆలోచన విధానాన్ని, ఆయన స్ఫూర్తిని, ఆయన లక్ష్యాన్ని ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలం అందరం కలిసి ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని వెళ్ళే దిశగా మనం అందరం ఆయన చూపించిన స్ఫూర్తిని ఈరోజు వర్ధంతి సందర్భంగా మన అందరం పాటుపడాలి. మన తెలంగాణ తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో గౌడ కుల సంఘ నాయకులతో పాటు వివిధ సంఘాల నాయకులు కూడా అందరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. నిజంగా ఇవాళ తెలంగాణ సంబంధించి ఆనాడే 300 సంవత్సరాల క్రితమే ఒక ప్రజాస్వామ్య పాలనకు స్వామ్యానికి మూలమైనటువంటి పాపన్న పాలన ఆ రోజు సామ్రాజ్యవాద ధిక్కారం అంటే రాచరికపు పాలనను మొఘల్ సైన్యాన్ని ఎదిరించి ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలను బడుగు బలైన వర్గాలపైన, అదేవిధంగా కింది స్థాయి వర్గాలు, దళిత బహుజన వర్గాలపైన జరుగుతున్న దాడులకు ఆయన మనసు చెల్లించి ఆనాడు ఒక గీతా కార్మికుల మీద జరిగిన దాడితో ప్రారంభమైనటువంటి యుద్ధం కోటలను సుమారుగా 16-18 కోటలను జయించేదాకా వెళ్ళింది. విలాసపురంలో రాజ్యాన్ని మొదలుపెట్టి గోల్కొండ కోట వరకు కూడా ఆయన ప్రస్థానాన్ని కొనసాగించడం, అందులో భాగంగా ఇప్పుడు మండలానికి సంబంధించి సర్వాయిపేటలో పాపన్న నలుగురితో మొదలైనటువంటి ఆయన సైన్యం అన్ని వర్గాలను కలుపుకొని ముదిరాజులు కావచ్చు, దళితులు కావచ్చు, కుమ్మరివారు కావచ్చు, దూదేకుల వారు కావచ్చు, అందరినీ కలుపుకొని 12,000 సైన్యానికి తీసుకొని ఇక్కడ శిక్షణ ఇచ్చి మరి గోల్కొండ కోటను జయించినటువంటి ఘనవీరుడు. మన బహుజనులు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని భూస్వాములకు కూడా వ్యతిరేకంగా నాడు భూస్వామ్య వ్యవస్థ ఉంటుండే రాచరిక పాలన పెద్ద నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని స్మరిస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ